అమెరికా దేశంలో ఒకసారి 15 సంవత్సరాల పిల్లవాడు దొంగతనం చేశాడు. ఒక బేకరీ షాపులో బ్రెడ్ దొంగిలించి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు ఆ కుర్రోడిని గట్టిగా పట్టేసుకున్నాడు. ఆ పట్టుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పెద్ద గ్లాసు ఒక అద్దం కూడా పగిలిపోయింది. ఈ సెక్యూరిటీ గార్డు అలాగే ఆ షాప్ ఓనరు ఆ కుర్రోడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. పోలీసులు అతని మీద కేసు రాసి ఆ జడ్జి ముందు నిలబెట్టాడు. ఆమె లేడీ జడ్జి 15 సంవత్సరాలు ప్రాయం కలిగినటువంటి ఆ చిన్నవాడు ఆమె ఎదుట నిలబడినప్పుడు ఆ పిల్లవాడి వైపు చూసి జడ్జి గారు మాట్లాడుతూ ఉంది. దొంగతనం చేశావా అందంట. పిల్లోడు అన్నాడంట, అవును మేడం దొంగతనం చేశాను అన్నాడంట. తర్వాత ఏమి దొంగతనం చేశావు? పిల్లోడు అన్నాడంట, ఒక బ్రెడ్ ప్యాకెట్ దొంగతనం చేశాను మేడం అన్నాడంట. జడ్జి అందంట, డబ్బులిచ్చి తీసుకుని ఉండొచ్చు కదా అందంట. పిల్లోడు అన్నాడు, డబ్బులు లేక తీసుకున్నాను మేడం అన్నాడంట. తర్వాత జడ్జి గారు అందంట, ఇంట్లో వారిని అడిగి ఉండొచ్చు కదా. పిల్లోడు అన్నాడంట, అమ్మ మాత్రమే ఉన్నది, అందులోనూ ఆమె అనారోగ్య పరిస్థితి బాగుండలేదు, చాలా బలహీనంగా ఉంది, నా తల్లి చావు బ్రతుకుల మధ్య ఉంది అన్నాడంట. జడ్జి గారు అన్నాడంట, ఏదైనా పని చేయొచ్చు కదా నువ్వు. పిల్లోడు అన్నాడట, కార్ షెడ్లో పనిచేస్తూ ఉండేవాడిని మేడం, అయితే మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, ఒకరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాను, ఆ ఒక్కరోజు నేను ఆప్షన్ చేశానని ఆ ఓనర్ నన్ను షెడ్లో నుంచి తీసివేశాడు అని అన్నాడంట. తర్వాత ఆమె అందంట, ఇంకా వేరే షెడ్లో ఇంకా వేరే పని అయినా కుదుర్చుకోవచ్చు కదా, ఎందుకు దొంగతనం చేసావు చిన్నవాడివి అంటే ఆ పిల్లోడు అన్నాడంట, మేడం ఈరోజు నేను దాదాపు 50 షాపులు తిరిగాను నన్ను ఏదన్నా పనిలో పెట్టుకోమని, నా తల్లి ఆరోగ్య పరిస్థితి బాగలేదు, నేను కష్టపడి పనిచేస్తేనే ₹1 వచ్చింది, దాంతో నా తల్లిని పోషించుకోవాలి అని చాలామంది బ్రతిమలాడాను, కానీ ఎవరు నన్ను పనిలో పెట్టుకోలేదు మేడం అని అతడు చాలా దుఃఖించాడంట, కన్నీరు కార్చాడంట. ఉదయం నుండి అస్తమయం వరకు తిరుగుతూనే ఉన్నాం, ఇక గత్యంతరం లేక చావు బతుకుల్లో ఉన్నటువంటి తల్లి ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఒక చిన్న బ్రెడ్ దొంగతనం చేశాను మేడం అంటే జడ్జి గారు నిశ్చేష్టురాలు అయిపోయిందంట. ఆమెకి ఏమి తీర్పు చెప్పాలో అర్థం కాలేదు. ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు, ఆకలి బాధ ఇంత తీవ్ర స్థాయిలో ఉందా, ఎంత భయంకరమైన కటిక పేదరికంలో ప్రజలు ఉన్నారా, ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారా, అమ్మ ఆరోగ్యం కొరకు పాటుపడే పిల్లలు ఉన్నారా, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె అలాగా ఓ పేపర్ మీద రాసిందంట. ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, షాప్ ఓనర్కి $100 ఫైన్, ఇక్కడ ఉన్నటువంటి మీరు ఈ పిల్లవాడిని స్టేషన్ నుంచి తీసుకొచ్చినటువంటి కానిస్టేబుల్కి నాతో సహా అందరము ఒక $10 ఫైన్ మనం కట్టాలి, ఈ అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఆ పిల్లవాడికి ఇవ్వమని చెప్పిందంట. పిల్లవాడు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ఆగలేదు. ఆ క్రమంలో ఒకసారి ఆ పిల్లవాడు తనకి న్యాయం చేసిన, తన దిశను మార్చినటువంటి జడ్జి గారి వైపు చూస్తూ ఉంటే ఆమె కళ్ళ వెంట నీళ్లు ఆగలేదంట. భూ సంబంధమైనటువంటి జడ్జికి తప్పును ఒప్పుకుంటే క్షమించేటటువంటి మనసుంటే, మన న్యాయాధిపతి అనేటువంటి దేవుడు తప్పును ఒప్పుకుంటే క్షమించడా? చెప్పండి.
తప్పును ఒప్పుకుంటే క్షమించడా? ఎలాంటి పాపాన్నైనా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.